One second, Venkatreddy garu. I'll come back to you. Yes, please. Yeah, Numan garu, very good evening. Welcome to our debate andi. సో నుమాన్ గారు ఏంటి మొత్తానికి అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. సో దీంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. పంచాయతీల్లో ఏదైతే భారీ విజయం సాధించుకుందో సో అదే ఊపు అదే సక్సెస్ కంటిన్యూ అవుతున్నటువంటి ధీమాలో కాంగ్రెస్ ఉందా? Very good evening to you, madam, as well as panel member Reddy garu, as well as all the viewers. ఏదైతే మీరు బిల్ అసెంబ్లీలో పాస్ అయిందని చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్స్ కోసం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అండ్ వెరీ సూన్ దెర్ విల్ బి నోటిఫికేషన్. డ్రాఫ్ట్ రోల్స్ రెడీ అవుతున్నాయి. డ్రాఫ్ట్ రోల్స్ మోస్ట్లీ నెక్స్ట్ 2-3 days ఇట్ షుడ్ బి డన్. అది జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ వచ్చేసేసి పోలింగ్ డేట్స్ as well as notification from the election commission, state election commission. This is what is going to happen. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే ఏ రకంగా అయితే మేము అక్కడ గెలిచామో, జూబ్లీ హిల్స్ ఏ రకంగా అయితే గెలిచామో, కంటోన్మెంట్ ఏ రకంగా అయితే గెలిచామో, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పార్టీ సింబల్ ఉంటుంది. క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. ఎక్కడ కూడా ప్రజలు బీఆర్ఎస్ ని విశ్వసించడం లేదు. బీజేపీ అయితే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ గురించి. సారీ టు ఇంటరప్ట్ యూ. ఎస్, మీరు గెలిచారు, ఈ పంచాయతీలు గెలిచారు, కానీ అది పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి ఇది కాదు. ఆ ఎన్నికల్లో మీరు మీ ఖాతాలోకి వేసుకోవడానికి వీలు లేదు. మీ సపోర్టర్స్ మాత్రమే గెలిచారు. అట్ ద సేమ్ టైం కంటోన్మెంట్ మీరు గెలిచారని చెప్తున్నారు. కంటోన్మెంట్ మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తాము అని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారో అవి ఎంత పర్సంటేజ్ మీరు అవి అమలు చేశారు, అది కూడా మీకు ఈ ఎన్నికల పైన ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ ఉంటుంది కదా. హామీ అమలు గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మేము ఎక్స్పైరీతో పాటు వచ్చాము. November 30 ఎలక్షన్ జరిగితే December 3 రిజల్ట్ వస్తే December 7, 2023 ఏదైతే మేము ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి రోజునే మేము 2 హామీలని మేము నెరవేరుస్తూ ఆ రోజు సంతకం పెట్టి, తొలి సంతకం ఫ్రీ బస్సు, ఉచిత బస్సు లేడీస్కి అని చెప్పేసి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ నుంచి మీరు చూసుకుంటే 40% యొక్క టైం పీరియడ్ అయింది. ఇంకో 60% టైం పీరియడ్ ఉంది. ప్రతి ఒక్క టైం పీరియడ్ మీరు ఎలా పెట్టారు? 6 గ్యారంటీస్ ఏదైతే 100 రోజుల గురించి మీరు మాట్లాడుతున్నా నేను అక్కడికి వస్తాను. నేను 6 గ్యారంటీస్ గురించి ఏదైతే మేము మాట్లాడినామో ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామో, ప్రతి ఒక్క వర్గాన్ని మేము దగ్గర తీసుకుంటున్నామో, హక్కును చేర్చుకుంటున్నాము. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ లో రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో 100% ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి ఒక్క చోట కూడా 90% తగ్గకుండా ప్రతి ఒక్క చోట గెలిచే పార్టీ కాంగ్రెస్ ఏదైతే మేడం యూ ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. వీరు సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చేసేసి మా నాన్న దొంగ, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా మేనమామ దొంగ, దయ్యాలు చేరినారని చెప్పేసి నేచర్ కరెక్ట్ చేస్తున్నది. వారి సొంత బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చేసేసి స్టాంపు కొట్టి మరీ చెప్తున్నది మా అయ్య దొంగతనం చేసినాడని చెప్పేసి, మా అన్న దొంగతనం చేసినాడు అని చెప్పేసి, దొంగల్ బాజీలు అని చెప్పేసి దండుపల్యం బ్యాచ్ ఏమైనా ఉందా అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ప్రతి ఒక్క స్కాముల్లో వీళ్ళు దొంగల్లాగా తెలంగాణ సంపదని దోచుకున్నారు. 7 లక్షల కోట్ల దోచుకున్నారు. వీళ్ళని చెప్తున్నాను చరిత్రహీనులుగా వీళ్ళని చిత్రీకరిస్తాం మేము. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్క స్కామ్ లో వీళ్ళని 100% కన్విక్ట్ అయ్యే విధంగా మేము చార్జ్ షీట్లు దాఖలు చేసేసి కమిషన్ విచారణ పూర్తయింది. వాటి చర్యలు ఎక్కడ? హనుమాన్ గారు లెట్ మీ కంప్లీట్. మీరు అన్నారు కదా వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్తున్నారు కదా, కానీ మరి విచారణలు అయిపోయినాయి, 2 ఏళ్లు గడిచింది, ఎక్కడ చర్యలేవి? మీరు విచారణ చేస్తూ కమిషన్లు వేసినప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు కేంద్రానికి లేఖ రాశారు? ప్రతి ఒక్క కమిషన్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంటాను. ఫోన్ ట్యాపింగ్ గురించి. ఫోన్ ట్యాపింగ్ లో మిస్టర్ ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దేశం విడిచిపెట్టి బారిపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించేసేసి దేశం నుంచి లాక్కొని కాలర్ పట్టుకొని చెప్తున్నాను నేను, కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చాం. దేశం విడిచిపోతే దేశం దాటినోడిని లోపలికి తీసుకొచ్చినాం. గ్రీన్ కార్డ్ వేసుకున్నాడు అతను. నేను చెప్తున్నా అప్లికేషన్ USCIS తో పాటు అప్లికేషన్ డేటాతో పాటు నేను మీకు చూపిస్తా, ఫైల్ నెంబర్తో పాటు నేను మీకు చూపిస్తాను. నేను మీ ద్వారా అతను అక్కడే స్థిరపడాలని చెప్పేసి అసైలం కింద వారిని అక్కడ ఉంటే, వారి బిడ్డ అక్కడ ఉంటే అతన్ని లాక్కొని వచ్చినాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. మీరు F1 గురించి మీరు చూడండి. అరవింద్ కుమార్ గారిని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పేసి DOPTకి అప్లికేషన్ పెట్టుకున్నాము. 100% అప్రూవల్ వచ్చిన తర్వాత ఆయన్ని కూడా మేము చేస్తాము. ప్రతి ఒక్కటి కాళేశ్వరం మీరు చూసుకోండి,
బీసీ గోస్ కమిషన్ ద్వారా 100% నివేదిక ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో పెట్టినాం మేము. ఈ రోజు సిబిఐకి అందజేసినాం మేము. సబ్జెక్ట్ గురించి ఒక్కసారి మీరు చూడండి. ద కైండ్ ఆఫ్ ఇష్యూ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి, కాళేశ్వరంలో ఏ రకంగా అయితే కుంగిపోయి ఈ రోజు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి కాళేశ్వరం గురించి, వాటిని చేయాల్సిన సబ్జెక్ట్ కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రం చేయాలని చెప్పేసి సిబిఐని రిఫర్ చేసినాం మేము. 100% ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద బీజేపీ, ద బాల్ ఈజ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కోర్ట్. వాళ్ళు డిసైడ్ చేయాలా, వాళ్ళు చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. చేయకపోతే ప్రజల ముందు నిలబడతాం. వాళ్ళని కూడా వదిలిపెట్టాం. వారు ఏ రకంగా అయితే కవితని తిహార్ జైలుకి పంపించి 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని 15%కి ఎట్లయితే పడిపించుకొని 22% బీజేపీకి ఎట్లయితే ట్రై చేసుకున్నారో, నేను పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే రకంగా మళ్ళొక్కసారి ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా ఎండగడతాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. 100% రాబోయే 13 సంవత్సరాలు మేము అధికారంలో మేమే ఉంటాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారే కొనసాగబోతున్నారు. 100% బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు కదా. బీసీని నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కదా. నెక్స్ట్ బీసీ మంత్రి చేస్తారా, బీసీ ముఖ్యమంత్రి వస్తారా, టైం విల్ టెల్. బట్ యాజ్ ఆన్ టుడే హీ హాస్ ప్రూవ్డ్ 2 years లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల అభిమానులను వారు పొందారు. ఇంకొక విషయం ఏంటంటే 42 లీడర్షిప్ కోరుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి? అవి కొలిక్కొచ్చిన తర్వాత కదా మీరు ఈ ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పారు కదా. పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం మాట్లాడుతూ అదే కదా చెప్పారు. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. Let me clarify. It is the subject itself is a center subject. ఓకే, రిజర్వేషన్స్ అనేది 50% కంటే ఎక్కువ ఉంటే 51% ఒకవేళ ఉంటే దట్ హ్యాస్ టు బి గా ఉంటుంది కేంద్రం. 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి కులగణన అనేది చెయ్యాలి అని చెప్పేసి నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోదీకి 12 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ నిద్రలేపి నిద్ర తట్టి సామాజిక న్యాయం చేయాలా దేశం మొత్తం గినతీకరం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇది మా విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. వాళ్ళకి కావాల్సినటువంటి బీజేపీకి 42% ఇక్కడ కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు బయటికి వచ్చి దీనికి సంఘీభావం తెలిపి వాళ్ళు పార్లమెంట్లో డిస్కషన్ చేసి 9th షెడ్యూల్లో ప్రెసిడెంట్ ద్వారా అప్రూవల్ ఇస్తే దానికి చట్టబద్ధత అనేది వస్తుంది. కానీ వారికి చిత్తశుద్ధి ఉండదు. ఆయన దగ్గర దొంగ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు నరేంద్ర మోదీ. నేను బీసీ అని చెప్తాడు, ఓసీని బీసీ కింద మార్చుకుంటాడు. అతను బీసీల మీద కపట ప్రేమ, బీసీ మీద సవత తల్లి ప్రేమ. ఆయనకి ఏనాడు కూడా బీసీ మీద చిత్తశుద్ధి అనేది లేదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను మీ ద్వారా. 100% సామాజిక న్యాయం ఎవరైనా చేస్తున్నారు అని అంటే దేశంలో ఏకైక రాహుల్ గాంధీ గారు. 100% మొత్తం దేశంలో మేము కులగణన చేసేంత వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉంటే ఈ రోజు 100 రోజుల్లో అయిపోయేదండి. ఆయన ప్రధానమంత్రి కాకపోవడం ఈ రోజు తెలంగాణకి ఒక బీసీ వర్గానికి ఒక శాపంగా మారింది. 100% భావి ప్రధానిగా 100% రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. 100% రాబోయే తరం మీరు చూస్తారు సామాజిక న్యాయం వారి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు ఈ 42% రిజర్వేషన్ బిల్లుకి మోక్షం లేదు. పోరాడతాం, అంతే కదా మీరు చెప్పేది. పోరాడతాం. We will fight and raise the voice. తెలంగాణ స్టేట్హుడ్ అనేది కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే మేడం, అజిటేషన్స్ ద్వారా, దానికి ఒక కన్సిస్టెన్సీ ద్వారా, కంటిన్యూటీ ద్వారా కోట్లాడితేనే ఏదైనా సాధిస్తాం. ఈవెన్ ఇండిపెండెన్స్ తీసుకున్నా సరే మీరు బ్రిటిష్ తో ఆ రోజు ఏ రకంగా అయితే కోట్లాడి తీసుకురావాలో ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, ఈ ఆర్ఎస్ఎస్ నిద్రపోతున్న వాళ్ళకి, నాగ్పూర్ లో ఉన్నటువంటి వారికి వీళ్ళు దే రైట్ ద మెర్సీ పిటిషన్స్ right to the British. They don't have any idea. ఏదైనా చేసింది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ దేశాని కోసం. ఈ రోజు సామాజిక న్యాయం చేయాలి అంటే ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. దేర్ ఇస్ నో అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ, నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ. 100% మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ స్ట్రగుల్, బట్ వి విల్ సర్టన్లీ గెట్ జస్టిస్. కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు బీసీల పైన ప్రేమ లేదు మీకు? అప్పుడే పెట్టచ్చు కదా, మరి మీ చేతిలో ఉన్న పనే కదా. దట్ ఈస్ వాట్ వి హావ్ డిస్కస్డ్, రైట్? ఆ టైంలో కూడా మేమే కదా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగానే చెప్తున్నాను మేడం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేశవ్యాప్తంగానే చెప్తున్నాను నేను. 2012 లో లెట్ us bring on the record. దాని గురించి డిస్కషన్ చేద్దాం మనం. 2012లో వారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం UPA 2లో వారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి తీసుకొచ్చి పార్లమెంట్ లో డిస్కషన్ చేసినటువంటి వ్యక్తి మేడం సోనియా గాంధీ గారు కాదా? ఇది ఆన్ ద రికార్డ్ లేదా మీకు?
డేటా లేదా మీ దగ్గర? 100% అని Roja garu, can I చెప్తున్నాను. వాట్ ఎవర్ వి హావ్ డిసైడెడ్, Yes, yes, వెంకటరెడ్డి గారు, yes. వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ Yeah. ఈజ్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఒక్క నిమిషం, నుమాన్ గారు. ఇక్కడ Let హేతుబద్ధంగా వెంకటరెడ్డి గారు respond, please, wait. మేము ఇక్కడ లెక్క తెలిసినాము. Yes, yes. నేను